తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులందరికీ పర్మనెంట్ చేసి ఈ లోపు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సుమారు 65,000 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే తదితర పద్ధతుల్లో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పారిశుద్ధ్య కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం రవికుమార్ మాట్లాడారు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా పర్మనెంట్ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. కార్మికులకు ఎలాంటి రక్షణ సదుపాయాలు కల్పించకపోవడంతో పనిచేసే క్రమంలో ప్రమాదాలు జరిగి అనేక మంది మరణిస్తున్నారన్నారు. అటువంటి వారికి ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదని ఆరోపించారు. శాశ్వతమైన పనులకు శాశ్వతమైన కార్మికులను నియమించాలని భారత రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు చెప్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులను ఏ ఒక్క చట్ట పరిధిలో కూడా గుర్తించడం లేదన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీలలో నిర్ణయించిన మినిమం బేసిక్ పేని కనీస వేతనంగా చెల్లిస్తున్న ఆనవాయితీ ఉందని, కానీ గత ప్రభుత్వం జీవో నంబర్ 60 ప్రకటించినప్పటికీ జీవోలో పేర్కొన్న కేటగిరీల వారి వేతనాలను మున్సిపల్ కార్మికులకు చెల్లించలేదని ఆరోపించారు. మున్సిపల్ సిబ్బందికి ఇన్సూరెన్స్ సౌకర్యం, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, మున్సిపల్ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయడంతో పాటు 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు వెంటనే అమలు పరచాలని చెప్పేసి ఈరోజు CITU సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి ఇప్పటి వరకు మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పిళ్ళు, అట్లాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పిళ్ళు, అట్లాగే చనిపోతే దహన సంస్కారాలకు 30,000 రూపాయలు, అదేవిధంగా ఎక్స్గ్రేస్కి సంబంధించి 10 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు, మరి పర్మనెంట్ చేస్తున్న లేపు చేసే వాళ్ళందరూ కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాగ్దానాలు ఉన్నటువంటిది ఉంది. మరి ఏ ఒక్క వాగ్దానాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పరిస్థితి లేదు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలని అమలు చేయట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల్ని గందరగోళపరిచే పద్ధతిలో ఈరోజు 1 కోటి మంది కార్మికులకు వేతనాలు పెరిగినాయని చెప్పేసి ఈరోజు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అయ్యా, మీరు ఎక్కడ పెంచిళ్ళు? మరి మున్సిపల్ కార్మికులకు జీతం ఎంత వస్తుందా అని చెప్పేసి మీకు తెలుసా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి మీకు తెలిసినట్లయితే ఉంటే మరి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెరిగాయి అని చెప్పి చెప్పొచ్చు. అంటే ఈరోజు స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అని చెప్పేసి చూస్తే మరి ఈరోజు ఏ కార్మికులు పెంచామని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నించాల్సుకున్నాం.